హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిండజో వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా? ఇదిగోండి ప్రొడక్ట్స్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. మీషో ప్రొడక్ట్స్ ఇవి జెన్యూన్ గా నేను పర్చేజ్ చేశాను అనమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూస్తాను. ఎందుకంటే మనం ఒక వస్తువు కొనే ముందు రివ్యూ చూస్తాం కదా, అది కొనాలా కొనొద్దా అని చెప్పి. సో దానికి మీకు కూడా యూజ్ ఉంటుందని నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. బాక్సెస్ చూసేయండి. ఓకేనా? అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒక్క ఐటమ్ మాత్రమే ఒక 700 ఉంది. ఓకేనా? ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఐటమ్ చూసేద్దాం రండి. ఇది చూద్దాము. ఫస్ట్ ఐటమ్ ఈ చాక్ కొనలేదండి, ఇంట్లోదే చాక్. ప్యాకింగ్ కూడా బాగుందండి. ఇదిగో చూడండి, ప్యాకింగ్ కూడా మంచిగా ఉంది. నేను ఇవి కిచెన్ లో తెప్పించాను. వావ్, చిన్నగా ఉంటాయి అనుకున్నానండి. పర్లేదు, బాగున్నాయి. ఇగో చిన్న చిన్న డాల్స్ క్యూట్గా ఉన్నాయి కదా, మీకు మళ్ళీ చూపిస్తాను. కిచెన్ లోకి అనమాట, ఇవి కిచెన్ లో సెట్ చేయడానికి. ఇదో చిన్నది, ఇది కూడా బాగున్నాయి. నేను ఫోటోలో చూసి చిన్న చిన్నగా ఉంటే ఏమో అనుకున్నాను, కానీ పర్లేదు. ఇదిగోండి 4 చూపిస్తా. చిన్న ఒకసారి పాజ్ చేద్దాం. ఇక చూడండి, ఇది ఒక డాల్. నెక్స్ట్ ఇది ఒక డాల్ సెట్ అనమాట. చిన్న చిన్నవి 2. ఇవ్వండి. మీకు ఎలా చూపించాలి, కేర్ఫుల్. ఇదిగోండి ఇవి. ఓకేనా? నాకు దీని కాస్ట్ వచ్చేసరికి ఐ థింక్ 331 400 పడ్డదండి. ఇదిగోండి, బాగున్నాయి. అంటే క్యూట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనమాట. ఓకేనా? సెకండ్ ప్యాకేజ్ చూద్దాం. పక్కన పెట్టేద్దాం సేఫ్గా. ఇదిగోండి ఇంకొక బాక్స్. సీల్ కూడా ఓపెన్ చేయలేదు, చూడండి. నేను ఈ ఐటెం కోసం నిజంగా చాలా నుంచి వెయిట్ చేశాను. నేను అంటే వేరే వాళ్ళు దగ్గర చూసాను. ఇది కనిపిస్తుందా? ఇంకా చూడండి, బాక్స్ ఓపెన్ చేసా. ఏమున్నాయి అనుకుంటున్నారు ఇందులో? చూద్దాం. వావ్, చూపిస్తా. ఓపెన్ చేస్తా. 1 2 and 3. షుగర్. ఇది ఉల్టా కనిపిస్తుంది. షుగర్, కాఫీ, అండ్ టీ. ఓకేనా? వావ్, లిడ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. నాకు ఒక అలవాటు ఉందండి, ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను బాక్సెస్ మార్నింగ్ అయినా ఎప్పుడైనా హడావిడికి ఇట్లా ఓపెన్ చేస్తా కానీ అవి మామూలుగా ఇట్లా తిప్పే ఉంటాయి కదా, తిప్పను. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందనమాట. అది ఇట్లా జస్ట్ యూజ్ చేసి అట్లా వెళ్ళిపోతాను నేను. దానివల్ల పడిపోతూ ఉంటాయి మొత్తం. సో ఇదైతే స్ట్రాంగ్ ఉంది, చూడండి. ఇదిగోండి 3 అనమాట. కాఫీ, షుగర్,
కాఫీ, షుగర్, టీ చూడండి. ఓకే, నాట్ బ్యాడ్, తీసుకోవచ్చు. ఇది కూడా దీని లింక్ కూడా ఇస్తా, ప్రతి దాని లింక్ నేను ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, మీకు మళ్ళీ లాస్ట్లో చూపిస్తా అన్ని. కానీ స్ట్రాంగ్ ఉందండి, నిజంగా నాకు బాగా నచ్చింది. ఇది తీసుకునేటప్పుడు ఏదో అనుకున్నా కానీ బాగుంది. ఇది స్ట్రాంగ్ ఉంది. ఇగో చూడండి. నెక్స్ట్ ఇంకొక బాక్స్కి వెళ్ళిపోదామా? ఇవి చూపిద్దాం అనుకున్నానండి. నేను ఇంటికి లైట్స్ కోసం చూస్తున్నా. ఇదిగోండి, ఇవి మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఉల్టా కనిపిస్తున్నాయి అనుకుంటా. జింక ఇది. ఓకేనా, ఇవి 2 తీసుకున్నా. ఇది చూసాం కదా, ఒక ఐటమ్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. ఇది థర్డ్ది. అసలు ఏమున్నాయో కూడా తెలియదు. అంటే బుక్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది, కానీ మీ ముందు ఓపెన్ చేద్దామని అయితే నేనైతే ముందుగా ఓపెన్ చేయలేదు. కొన్ని అయితే తుత్తర ఎక్కువ అండి నాకు. తుత్తర ఇన్నోసెన్స్ అంటే త్వరగా వచ్చిన వెంటనే ఓపెన్ చేసి ఆత్రంగా ఓపెన్ చేసి చూడాలన్నది ఉంటుంది. బుక్ చేసింది నేనే, ఎట్లుంటాయో కూడా తెలుసు. కానీ ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా. ఇంకేంటి, అందరూ బాగున్నారా? భోజనం అయిపోయిందా? నేను నైట్ టైం చేస్తున్నాను వీడియో, అందుకే అడుగుతున్నా. ఓకే. నిజంగా చెప్తున్నానండి, నేను కొన్ని వీడియోస్ చూశాను. అయితే కొన్ని వీడియోస్ చూసాను. ఇంకొన్ని ఏంటంటే మనం ఏదైనా వస్తువు కొనాలంటే భయపడతాం కదా. ఆన్లైన్ ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఇది ఉంటుంది. అది కొనాలా వద్దా అని రివ్యూస్ చూసుకుంటాం కదా ఈ రోజుల్లో. సో అందుకని నేను వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇదిగోండి, జస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ హోల్స్ ఇచ్చాడు. ఇక్కడ జస్ట్ ఇది ఏంటంటే ఇట్లా గోడకి అటాచ్ చేసి ఇట్లా ఇది ఉంది కదా, షేప్ ఇట్లుంటుంది. టూ వచ్చినాయి నాకు. ఎట్లుంటుంది గోడకి ఇట్లా. ఈ నట్ అనేది మనం ఓపెన్ చేయాలన్నమాట. ఇది ఉందా, ఇది ఓపెన్ చేసేసి జస్ట్ దీనికి పెట్టి వారికి ఇట్లా స్టిక్ చేయటమే. బాగుందండి, వెయిట్ కూడా ఆగుతుంది. చూడండి ఎంత వెయిట్ ఉందో. 2 తీసుకున్నాను నేను ఇట్లాంటివి. అంటే ఒకటే సెట్లో 2. దీనిలోనే ఇంకొకటి ఉండేయండి. ఇది 250 అంత పడ్డది. దీనికి గోల్డ్ ఫ్రేమ్ వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. అంటే వాష్రూమ్స్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి నేను తీసుకున్నాను అనమాట. సింపుల్గా ఉంది చూడండి. అంటే స్ట్రాంగ్ ఉంది, ఇట్లా బాగుందండి, చాలా బాగుంది. 2 తీసుకున్నాను అనమాట. అవి హ్యాండిల్ చేయడానికి ఇవి కూడా ఇచ్చారనమాట. ఒక్కొక్క దానికి 2 చాలు. నాకు ఒక్క సెట్లో 4 వచ్చినాయి అనమాట. 2 నట్స్ ఇట్లాంటివి మన ప్లాస్టిక్ దానికి గుచ్చుకోకుండా అట్లాంటి వాటికి ఇచ్చారు. ఓకేనా, నేను ఇది అసెంబుల్ చేసినప్పుడు వీడియో ఛాన్స్ ఉంటే పెడతాం. మేబీ బాగుంది, వర్తే, తీసుకోవచ్చు. ఇది కూడా థర్డ్ బాక్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్. కొన్ని ఓపెన్ చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, అవి నేను వీడియోస్ తీసాను ఆర్గనైజ్ చేసిన తర్వాత. ఎట్లుంది ఏంటి అనేది మాత్రం చూపిస్తా. ఓకే, ఇవి టెప్పర్వేర్. ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయండి. ఏదో చూసి నేను ఓకే బాగున్నాయి కదా అని తీసుకున్నా. కాకపోతే 6 వచ్చినాయి. ప్రైస్ ఎంత పడ్డది నాకు? ఐ థింక్ 231. ఎన్ని వచ్చినాయో చూద్దాం బాక్సెస్. పెద్దది ఒకటి, ఇది పెద్దది. నెక్స్ట్ చిన్నది చూపిస్తా. మోస్ట్ స్ట్రాంగ్ ఉన్నాయండి, నాట్ బ్యాడ్. చిన్నది, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ చిన్నది. భలే చేస్తారండి వీటి ప్యాకింగ్. ఫస్ట్ వన్. నాకు ఎందుకు ఇట్లాంటి బాక్సెస్ ఇష్టం అనమాట. అంటే కొంచెం మనకు కనిపిస్తూ ఉంటే మనం యూజ్ చేస్తామన్న ఒక ఇది. ఫస్ట్ సెకండ్ అండ్
నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫిఫ్త్, దిస్ ఈస్ ద సిక్స్త్. ఇది మొత్తం సెట్ సేమ్ ఇట్లనే. ఓ బాగా పెట్టానండి, ఫోటోలో నేను ఇట్లనే చూసాను, మీషో ఫోటోలో సేమ్ ఇట్లనే ఉందన్నమాట. మొత్తం సెట్ 1 2 3 అట్లా మొత్తం 6 ఉన్నాయి చూడండి. ఈ చిన్న క్యూట్ బాగుంది. ఓకే వర్తే తీసుకోవచ్చు, పర్లే బాగానే ఉందండి. నెక్స్ట్ ఒక 2 బాక్సెస్ ఉన్నాయి, అవి ఓపెన్ చేసే ముందు మీకు ఒకటి చెప్తా. ఇది కొంచెం చెప్పా కదా మీకు తుత్తర ఎక్కువ నాకు ఓపెన్ చేసా అని. ఇది ఎట్లుంటుందో అనుకున్నా, ఇదేంటి ఎందుకు అని చూస్తున్నారా, జస్ట్ ఇది హ్యాండిల్ అనమాట. హ్యాండిల్ అని తెలుసులే కనిపిస్తుంది అనుకుంటున్నారా. ఇదేంటంటే మనకి గిన్నెలు వాష్ చేసుకుంటాం కదా, అక్కడ మనం గ్యాస్ దగ్గర ఎమర్జెన్సీ అయిపోయి క్లాత్స్ అదని ఇదని వాడతాం అనమాట. అవి ఒకటే క్లాత్ అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం. సో నాకు అది నచ్చదు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకోవాలన్నా కూడా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా, దానికోసం వెతుకుతుంటే నాకు ఇది దొరికిందనమాట. ఇది చూడండి, ఇట్లా జస్ట్ ఇట్లా ఆర్గనైజ్ చేయటం. అది కూడా నేను చూపిస్తాను, వీడియో పక్కన డిస్ప్లే పెడతా చూడండి. ఇవి కూడా హ్యాండిల్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇందులో పెట్టుకోవడానికి క్లాత్స్ ఇదిగోండి చాలా వచ్చాయి, స్మూత్గా ఉన్నాయి. అంటే ఏంటంటే జస్ట్ మన ఫ్లోర్ ఇట్లా క్లీన్ చేసేసి జస్ట్ ఇట్లా ఇందులో పడి, లేదంటే తీసుకోవచ్చు. నేను ఆ కిచెన్లో ఎలా పెట్టాననేది చూపిస్తాను. మా కిచెన్లోకి యూస్ఫుల్ ఇది కూడా తీసుకోవచ్చు, నాట్ బ్యాడ్, బాగుందండి. ఇది ఏం లేదు, జస్ట్ మనం తీసుకున్న క్లాత్స్ ఉంటాయి కదా, క్లాత్స్ అనే కాదు, ఈవెన్ ఒకవేళ మీరు టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నారంటే టిష్యూ పేపర్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే కిచెన్లో కనపడేటట్లు బయటైనా పెట్టవచ్చు, లోపలైనా పెట్టవచ్చు. నేనైతే బయట పెట్టాను, ఎందుకంటే అంత లోపల డోర్ తీసి చూస్తే మళ్ళీ మన చేతుకున్న ఆయిల్ దానికి తగులుతుంది కదా. సో బ్రెయిన్ యూజ్ చేశానండి, బయటే పెట్టాను నేనైతే. నెక్స్ట్ ఇంకోటి ఉందండి, ఆ వీడియో పెడతా అన్నా కదా చూడండి. ఇవి కూడా నేను మీషో నుంచి తెప్పించానండి. ఇవి మాత్రం కొంచెం పైన వైట్వి కొంచెం ఎక్కువ ప్రైస్ పడ్డది 400, కానీ ఇవి మాత్రం ఇట్లాంటివి నాకు 4 వచ్చాయి 331కి. కానీ ఆర్గనైజేషన్ చేసుకోవడానికి సూపర్ ఉందండి. ఇవి కూడా మీషో నుంచి తీసుకున్నవే, కాకపోతే నాకు గుర్తులేక ముందే ఓపెన్ చేశాను అనమాట. మీకు ఏమైనా యూజ్ అవుతుందని పెడుతున్నా, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇందాక చూపించా కదా మీకు జింకలు, మీకు ఆల్రెడీ చూపించా కదా జింకలని. ఇదిగోండి ఇది లైట్ ఇట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందాక మీకు ఇది చూపించా కదా కోట చక్కగా కిచెన్లో పెట్టుకోవడాకని. నేను కిచెన్లో పెట్టుకుంటాను కానీ తీసుకున్నాను, ఎందుకంటే అది అట్లా పెట్టుకొని మనం ఎప్పుడన్నా పైన ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి కానీ అట్లాంటి వాటికి ఇవి సపరేటు అవి సపరేటు తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్స్ 120 పడ్డాయి, కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎమర్జెన్సీ ఫ్లోర్ క్లీనింగ్ అట్లా చేసుకోవడానికి కానీ ఈవెన్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ అవి బాగా యూజ్ అయినాయి అనమాట. నాకు కూడా ఎందుకో మంచిగా అనిపించినాయి. ఇన్ కేస్ మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇన్ని కొనలేమని మీరు అనుకుంటున్నారా? నేను ఎప్పటి నుంచో పెట్టి నాకు నేను లాస్ట్ 20 days నుంచి చూసి సెలెక్ట్ చేసుకొని ఫేవరెట్స్లో పెట్టుకొని నాకు మనీ ఉన్నప్పుడు నేను పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ మీరు ఇన్ని కొన్నావు అసలు డబ్బులు ఎన్ని ఉన్నాయి అది ఇదని అనుకోకండి. జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీయే, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేను తీసుకున్న వాటిలో ఇప్పటి వరకు నాకు బ్యాడ్గా ఏదనిపించలేదు, బాగానే ఉన్నాయి. మీకు కూడా అది రీచ్ అవ్వాలని చెప్తున్నాను అనమాట. నాకు ఇంకొకటి ఏంటంటే కిచెన్ నీట్గా ఉండాలండి. కిచెన్ నీట్గా ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది మన మైండ్ కూడా. దట్స్ ఇట్. ఓకే ఇదా గెస్ చేయండి ఏంటో. యోగా మ్యాట్ అనుకుంటున్నారా? యోగా చేద్దామని కాదు కాదు. మనం కిచెన్ మంచిగా ఉంటే వంట ఎక్కువ చేస్తామండి. వావ్ బాగుందండి. అంతకుముందు నేను ఒకటి తీసుకున్నా, ఉల్టా కనిపిస్తుందా? నాకు మంచిగా కనిపిస్తుంది, మీకు ఉల్టా కనిపిస్తుంది. ఇవన్నీ ఇట్లా పెట్టానా? ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇది కుకింగ్ది. పర్లే బాగుందండి, బాగుందని నేను ఎందుకంటే అంటే అంతకుముందు నేను తీసుకున్నా రోడ్ సైడ్ తీసుకున్నా, రోడ్ సైడ్ తీసుకున్నట్లున్నా. బాగుంది, ఇది కూడా వర్తేనండి, అంత కాస్ట్ కూడా ఏం పడలేదు, చాలా బాగుంది. నేను మీకు ఈసారి కిచెన్ ఆర్గనైజ్ చేసినప్పుడు చూపిస్తాను చెప్పా కదా, అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తా ఎలా సెట్ చేస్తాను ఏంటనే. మళ్ళీ దానికి చిన్నది వచ్చింది అనమాట అటాచ్ చేసేది 2 అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, మనం హ్యాపీగా నుంచి దీని మీద వంట చేసుకోవచ్చు.
బాగుందండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది నచ్చింది, ఇవి నచ్చాయి, ఇది నచ్చింది, చిన్న చిన్న క్యూట్ క్యూట్ డాల్స్ నచ్చాయి, అన్నీ నచ్చాయి. ఇవి మాత్రం మా హస్బెండ్ ఇచ్చారు మీషోలోనే, సో ఇద్దరిది ఒకటే కదా అని చెప్పి ఇవి నేను చూపిస్తున్నా. ఇవి మాత్రం ఫస్ట్ మా హస్బెండ్ తీసుకున్నారు, తర్వాత నాకు నచ్చి ఇంకొక 2 పెట్టమన్నా అనమాట. అప్పుడు కూడా ఐడియా లేదు, ఆయన పెట్టినట్లున్నారు. ఓకేనా, బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అయితే మీషో అని చెప్పా కదా, నేను ఇంకొక బాక్స్ ఉంది, అది చూపిస్తాను మీకు. అది నేనంటే నేను తీసుకోలేదు, మా హస్బెండ్ తీసుకున్నారు. ఓకేనా, అది చాలా పెద్దగా ఉంది. ఇది కూడా కిచెన్ ఆర్గనైజ్ చేసినప్పుడు చూపిస్తా అండి. 4 బర్నర్ గ్యాస్, అది బాగుంది, కాకపోతే అమెజాన్ అది. ఇవన్నీ మీషో అనమాట, ఇవన్నీ మీషో ప్రొడక్ట్స్. ఏం తీసుకున్నా, లైట్స్ ఇట్లాంటివి ఇవి తీసుకున్నా. ఇవి ఎందుకు తీసుకున్నా అనుకుంటున్నారా? ఇవి ఇట్లా ఇప్పుడు మనం సెట్ చేస్తాం కదా ఒక దాంట్లో, ఇవి కనిపిస్తున్న ఒక దాంట్లో సెట్ చేస్తే నా ఐడియా ఏంటంటే ఇట్లా అటొకటి ఇటొకటి పెట్టి మంచిగా సెట్ చేసుకుందామని. నేను కిచెన్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ వీడియో పెడతాను. ఓకేనా, షార్ట్ వీడియోస్ని ఎట్లా అయితే లైక్ చేస్తున్నారో ప్లీజ్ లాంగ్ వీడియోస్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, నేను తీసుకున్న వస్తువులు అయితే వర్తేనండి. ఓకేనా, వేస్ట్ అయితే కాదు, బాగున్నాయి. అందులో ఇది మాత్రం సూపర్ ఉందండి. దీని రివ్యూ అయితే జెన్యూన్గా ఇస్తున్నా. ఇది లిడ్ ఇట్లా ఓపెన్ చేస్తే నాకు సౌండ్ వినిపించిందా? ఇది చూడండి, చాలా స్ట్రాంగ్ ఉంది అసలు. ఇట్లా గాలిపోతే, ఇట్లా మనం కాఫీ పౌడర్ వేస్తే గాలిపోతే గడ్డ కడుతుంది కదా, ఆప్షన్ లేదు, సూపర్ ఉంది. మనం ఒకవేళ ఆయిల్ చేయగానే ఏదైనా పెట్టినా దీని మీద మరక పడ్డా కానీ కనిపించదు. చక్కగా బ్రౌన్ కలర్ క్యాప్ ఇచ్చారు. ఈ వైట్ కనిపిస్తుంది అండి, ఎందుకంటే ఇట్లా పెడతాం కదా. నాలాంటి వాళ్ళు అయితే పక్కా పెడతారు, మనకు కొంచెం టెంపర్ ఎక్కువ, అదే అంత ఉత్తర ఎక్కువ. బాగున్నాయి కదా, చూసారు కదా నా వీడియో. ఒకసారి మొత్తం చూపించేస్తా చూడండి. ఇదిగోండి నేను తీసుకున్న ఇవి బాక్సెస్. ఇదిగోండి ఇది. నెక్స్ట్ ఈ లైట్స్. నెక్స్ట్ ఇది మ్యాట్ ఎలా వేస్తారంటే ఇట్లా వేసిన తర్వాత లాంగ్ది కూడా ఇట్లా, ఇదిగోండి ఇట్లా కనిపిస్తుందా ఇది. నెక్స్ట్ ఇందులో ఏమున్నాయండి మర్చిపోయినా, ఈ లైట్స్. ఇదిగోండి, ఈ లైట్ ఎలా వర్క్ అవుతుంది లేదు వీడియో చూసారు కదా ఆల్రెడీ, నాకు తెలిసి థంబ్నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. ఇదనమాట, ఇదిగోండి, ఈ వాష్రూమ్స్లో కానీ తెప్పించాను. నెక్స్ట్ ఐటమ్, నా ఫేవరెట్ ఐటమ్స్ ఏవి, ఇదిగోండి ఇది 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 స్వీట్ లవ్ అండ్ దిస్ ఈజ్ ద హ్యాపీ టైం. చూడండి, ఇంకా వీటితో పాటు ఈ 2 డాల్స్. అంటే నేను ఇట్లా ఆర్గనైజ్ చేస్తాను కాదులే కానీ చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది అమెజాన్లోది 4 బర్నర్ గ్యాస్ అనమాట. చూసేయండి మన ప్రోడక్ట్స్ ఎట్లున్నాయో, వర్తేనండి, తీసుకోవచ్చు, నాట్ బ్యాడ్. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగా మన వీడియోస్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకేనా, మీకు నచ్చినట్లయితే కనుక ఒక్క లైక్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో కూడా మెసేజ్ పెట్టవచ్చు. ఓకేనా, మీషో ప్రొడక్ట్స్ అండి, చాలా వర్త్, రీజనబుల్ గా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ సిమ్రన్ వ్లాగ్స్. బాయ్ బాయ్.